బయటికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం, కంపెనీ నుంచి వేగంగా వచ్చేసాం కదా అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్తామనే లోపు వర్షం పడుతుంది. మరి ఇంకా బయటికి వెళ్ళేది క్యాన్సిల్ అయితే అయిపోయింది. చూద్దాం, ఒకవేళ వర్షం తగ్గినట్లయితే బయటికి వెళ్ళాక ఏమేమి తిరుగుతాం, ఏం చేస్తాం మొత్తం మీకైతే బ్లాగ్లో పెడతా. ఓకే, మనోడు చూడండి ఎంత హ్యాపీగా ఉంటుంది, నిరాశ అంట మొత్తం. ఇంకా ప్లాన్ చేసుకున్నాం కానీ ప్లాన్ వేస్ట్ అయిపోయింది. వెళ్దామనేసి అనుకున్నాం కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది. చూడండి కావాల్సి కనిపిస్తుందో లేదో కానీ చాలా ఎక్కువ పడుతుంది ఇప్పుడైతే. ఇందాక పడింది కదా కంపెనీలో ఉండేటప్పుడు లాస్ట్ బ్లాగ్లో, సేమ్ ఇప్పుడు అలాగే పడుతుంది. ఏంట్రా నీ బాధ ఏంట్రా? బారిస్ గిర్రా. అవును నిజంగా బారిస్ గిర్రా. యాక్సెసరీస్ కావాలని చెప్పేసి నేను అలా బుక్ స్టోర్కి అయితే వచ్చేసాను. తెలియదు బుక్ స్టోర్ అని చెప్పేసి. అందరూ ఫేవరెట్ ఐరన్ మ్యాన్. ఇప్పుడు మీరు బుక్ షాప్ చూసారు కదా, ఆ బుక్ షాప్కి నేను యాక్చువల్లీ బుక్ షాప్ అని వెళ్ళలేదు, బయట నుంచి చూసాను. ఏదో పెద్ద షాప్ బాగుంది, దీంట్లో అన్నీ దొరుకుతాయి కదా అని చెప్పేసి నాకు వాచ్ కొనాలనుకున్నాను. సో వాచ్ కొందామని చెప్పేసి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే చూస్తే తీరా అన్ని బుక్స్, ఇంకేం లేవు. దాని బ్యాక్ సైడ్ ఇంకో ఏదో చిన్న ఫ్యాక్టరీ ఉంది, అక్కడ కూడా అంటే అది చూస్తే షాపింగ్ మాల్లో కనిపిస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత తెలిసింది అది బుక్ షాప్ అని చెప్పేసి. వర్షం పడుతుంది, బుక్స్ చూడండి అక్కడ చిన్నగా రేక్ కిందనే పెట్టున్నారు అంతే. యాక్చువల్లీ ఇదంతా ఓపెన్గా ఉండేది అనుకుంటా, వర్షం పడడంతో మొత్తం అంతా ఒక దగ్గర చేసేసారు. ఇంకా ఆ బుక్ షాప్ నుంచి దాటాక కొంచెం బయటకు వచ్చాను, యాక్సెసరీస్ దొరుకుతాయేమో అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళాను గూగుల్ చూపించేలాగా. కానీ అక్కడ నాకేం దొరకలేదు, ఎందుకంటే అక్కడ వర్షం పడుతుంది. కానీ దాని నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక నాకు సంగీత మొబైల్స్ కనిపించింది. ఇప్పుడు సంగీతకు సంబంధించిన ఉంటాయి కదా బ్రాండ్స్, దాంట్లో ఏంటంటే అన్ని రకాల మనకి మొబైల్స్ అయితే దొరుకుతాయి. ఈ మొబైల్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అది కొంచెం రిపేర్ ఉంది, దానికి సిమ్ స్లాట్ బయటకు రావట్లేదు అనమాట. సో నేను అది చూపించి వాడికి అన్నాను, బ్రో ఇది ఇలా ఉంది, సిమ్ స్లాట్ బయటకు రావట్లేదు, దీని ప్రాబ్లం ఏంటో చూడండి. నేను ఇంకో కొత్త మొబైల్ 5G తీసుకోవాలని అనుకుంటున్నా, ఇది 4G మొబైల్ యాక్చువల్లీ. అయితే నాకు 5G మొబైల్ కావాలి, ఎంత పడుతుంది ఈ మొబైల్ అయితే, ఈ మొబైల్ ఇచ్చేసి ఇంకో మొబైల్ తీసుకోవడానికి ఎంత అమౌంట్, అంటే ఈ మొబైల్కి ఎంత అమౌంట్ ఎంత చెప్పండి. ఎంత వేసాడో తెలుసా? నేనే షాక్ అయిపోయాను. నేను దగ్గరలో కనీసం 4,000 అయినా వేస్తాడేమో అనుకున్నా. 1 ఇయర్ అవుతుంది ఈ మొబైల్ తీసుకొని. వాడు ఎంత చెప్పాడో తెలుసా? 1,800 చెప్పాడు. ఒక్క రూపాయి కూడా పెంచనని చెప్పాడు. ఇంకా మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇంకా ఏం చెప్పాడో తెలుసా? మా బ్యాటరీ పోయింది, దాని నెక్స్ట్ ఇంకా ఇది కూడా పోయిందని చెప్పాడు అనమాట. బ్యాటరీ పోయింది, దాని నెక్స్ట్ ఇంకా ఏంటిది ఈ సిమ్ స్లాట్ ఏదైతే ఉందో ఆ స్లాట్ బయటకు రావట్లేదు కదా, ఆ స్లాట్ పోయిందని చెప్పాడు. సో మరి ఇంకా అలాంటప్పుడు మనం చేసేది ఏం లేదు కదా, ఇదే ఫోన్ని యూజ్ చేయాలి. సో అందుకని ఈ ఫోన్ని ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను యూజ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఏంటనేసి అంటే సంగీత మొబైల్స్కి వెళ్ళేటప్పుడు అతను ఒక్కడే అలా ఉన్నాడో లేదా అసలు ఆ సంగీతానికి సంబంధించిన మొత్తం అంటే ఏదంటారు అంటే ఎన్ని షాప్స్ ఉన్నాయి, అన్ని షాప్స్ అలానే పనిచేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఒక రిపేర్ షాప్కి ఫోన్ చేసి కనుక్కుంటే అతను ఏమన్నాడంటే డిస్ప్లే తీసి చేస్తే అవుతుంది అని చెప్పాడు. అయినా సరే దానికి 1,800 వేసాడు. 1,800 10,000 రూపాయల ఫోన్ ఎక్కడ కొని సంవత్సరం అవుతుంది, పోనీ లేదు కనీసం 3,000 వేసినా బాగుండేది, అది కూడా లేదు. ఇంకా బ్యాటరీ ఓకే గైస్, ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఒకవేళ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా నచ్చింది కామెంట్ చేయండి. ఓకే బాయ్. ఈడెక్కడ కూర్చొని అరుస్తున్నాడు బిగ్ ఫ్యాన్ అని చెప్పేసి. జీవన్ పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నారా? ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు. మావాడు అన్నీ రెడీ చేస్తాడు, ఒక వంట మాత్రం చేయడు కానీ అన్నీ చేసేస్తాడు.